అమ్మా జయంతి వచ్చారా? అదేంటమ్మా అంత వెటకారం? లేకపోతే ఏంటండి, ఇక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్నీ పోసగుచ్చినట్టు నాతో చెప్తానని చెప్పిన మీరు ఇలా చేశారేంటి? ఓహో, బ్యాంకు వ్యవహారం డబ్బు ట్రాన్స్ఫర్ గురించా నువ్వనేది? అదే అదే. ఇంత జరుగుతుంటే నాతో ముందే ఎందుకు చెప్పలేదు? బాలేదానివమ్మా, నాకు తెలిస్తే కదా నీకు చెప్పేది. అందరితో పాటు నాకు ఇప్పుడేగా తెలిసింది. ఛీ! మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఏంటయ్యో, అసలు నాకే రోగం లేకపోయినా నేను ఇన్నాళ్ళు గుండె నొప్పి అని చెప్పి అందరినీ నమ్మించింది ఎందుకు? ఎలాగైనా సూర్య చేత సామాన్య మెళ్ళో 3 ముళ్ళు వేయించాలని కదా. ఏంటండి ఉషు? సూర్యుని బెదిరించడం కోసమే కదా నేనింతకాలం రోగిష్టిదాన్లా నటించింది. కానీ ఏం సాధించాం? వైద్యం పేరుతో నన్ను బయటికి పంపించారు. తీరా నేనొచ్చి చూస్తే కొంప కొల్లేరైపోయింది. అన్ని నేను చూసుకుంటాను, నీ నటన నువ్వు ఇలాగే కొనసాగించు అని చెప్పిన మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇందుకా నేను నటించింది? అమ్మ జయంతి, ఎందుకలా అరుస్తున్నావు? అరవక ఏం చేయను, ఒళ్ళు మండిపోతుందో పక్కన. సరే సరే, ఏమీ కాదమ్మా. ఏంటి కాదు? వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళతో మన సంబంధం కలుపుకోవడం అనవసరమని సామాన్యాన్ని వాళ్ళ అమ్మగారు అమెరికాకి తీసుకెళ్లిపోతే? ఓ అదే. అలా జరగదు. ఎందుకు జరగదు? ఈ హరి చెప్తున్నాడు జరగదు అంతే. ఏ నమ్మకంతో ఈ మాట అంటున్నారు? అమ్మ జయంతి, ప్రద్దానికో లెక్క ఉంటుందమ్మా. అదే, ఏంటా లెక్క అని. అదేంటో నీకు ప్రస్తుతం చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం నిజం. నీ కొడుకు సూర్య పెళ్లి నువ్వనుకున్నట్టుగానే ఆ సామానితోనే జరుగుతుంది. ఏమో, నాకు ఆశ చచ్చిపోతుంది. అది కాదమ్మా జయంతి. నేను రోగిష్టిదాన్లా నటించకుండా మామూలుగా ఉండి గోల గోల చేసుంటే ఈ పాటికి నా సూర్య పెళ్లి ధూమ్ధామం జరిగిపోయేది. కరెక్టేనమ్మా, జరిగేదే. కానీ ఎవరితో? నీ కోడలు సామానితో కాదు, ఆ స్కామ్తో. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు కాబట్టే ఆ సూర్య స్కామ్తో మాట్లాడటానికి కూడా భయపడుతున్నాడు. నీకిచ్చిన మాట కోసం ఆ స్కాము సూర్యమోహన్ చూడటానికి కూడా ఇబ్బంది పడిపోతుంది. అయినా ఏం లాభం అండి? వాడింకా సామాన్య అంటే ఇష్టపడ్డం లేదు. పార్టీ ఏర్పాటు చేసి సామాన్యుని నా కోడలుగా ప్రకటిస్తే సూర్య దారికొస్తాడు, ఈ అమ్మ మాట కాదండు అని అనుకుంటే ఈలోగా బ్యాంకులో డబ్బులు మొత్తం పోయి నా విషయం పక్కదారి పట్టింది. నిజమేనమ్మా, కానీ ఇలాంటి సమయాల్లోనే మనం సంయమనం పాటించాలి. ఇక నా వల్ల కాదు. అంటే ఏం చేస్తావు? నాకే గుండె నొప్పి లేదు, ఇన్నాళ్ళు నేను ఆడింది నాటకం అని చెప్తావా? ఒకవేళ నువ్వు పైకి చెప్పకపోయినా నీ ప్రవర్తనలో మార్పు చూసి అందరికీ నీ మీద అనుమానం వస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.